హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసు స్మాల్ వరల్డ్. తెల్ల నువ్వుల లడ్డు ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఒక బాణల తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు మనకు సౌండ్ వస్తుంది, కలర్ మారుతూ వస్తాయి. చిట్పట అనేటప్పుడు స్మెల్ వచ్చేటప్పుడు ఆపితే సరిపోతుంది. ఒకసారి సౌండ్ వినేయండి, ఎలా వేగితే కరెక్ట్గా వేగుతున్నాయో అని అర్థమవుతుంది. సౌండ్ విన్నారు కదా, అలా వేగితే నువ్వులు బాగా వేగినట్లు, మనకు కలర్ కూడా మారుతాయి. ఇంకొంచెం డౌట్ అలా అనిపించినప్పుడు నోట్లో వేసుకున్నామా అంటే మనకు కరకర అంటే అలా చూడడంతో నువ్వులు బాగా వేగాయి అని అర్థమవుతుంది. ఫ్యాన్ కింద చల్లార్చాక మేము వేస్తున్నాము. ముందుగా వేసామంటే మిక్సీ వేడి వల్ల పాడైపోతుంది. అవి కూడా పొడి పొడిగా పడవు, ముద్దగా వస్తాయి. పొడి పొడిగా ఉండేటట్టు వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకోవాలి. ముద్దగా కాకుండా మిడిల్గా కొంచెం పరకగా వేసుకున్న తర్వాత బెల్లం డల్లాలు తీసుకొని ఇట్లా రోట్లో దంచి పెట్టుకున్నాము. ఆ మిశ్రమాన్ని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, నువ్వుల పొడి, ఈ బెల్లంని రెండు దంచుకోవాలి. బాగా మెత్తగా ముద్ద వచ్చే వరకు దంచుకుంటే మనకు అర్థమైపోతుంది. ముద్ద మనం ఇట్లా పిసికామంటే బాల్ అనేది అర్థమైపోతుంది. అంతవరకు దంచుకోవాలి. ఉత్త నువ్వులే దంచితే చాలా టైం పడుతుంది కాబట్టి అందుకు అట్లా పొడి పొడిగా వేసుకొని ఇలా రెండు దంచుకుంటున్నాము. మా తోడుకోడలికి పొద్దున 10కి డాక్టర్ గ్రూప్ మీటింగ్ ఉంది, రమ్మని చెప్పారు. మళ్ళీ లేదు 3కి అని చెప్పారంటే ఇంక 10 to 3 మధ్యలో ఖాళీ కదా, మా పెద్ద అబ్బాయికి క్యారీ కట్టించేసి నువ్వు లడ్డు చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మా డాక్టర్ గ్రూప్ ఏర్పడి 8 months అలా అయింది. మా తోడుకోడలు మా అత్త వాళ్ళ గ్రూప్లో ఉంది. ఆంటీ ఒక గ్రూప్లో ఉంది, హైదరాబాద్లో జరిగిందంటే నెల మీటింగ్కి రావాలి. అలా ఆమెకు రావడం కుదరడం లేదని చెప్పి ఆమెను తీసేసి మా తోడుకోడల్ని గ్రూప్లో పెట్టుకున్నారు. సీనియర్స్ వాళ్ళ గ్రూప్లో జరిగింది మా తోడుకోడలు. ఈ టైంలో ఖాళీ కాబట్టి లడ్డు చేసుకుంటున్నాము. అలా దంచిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. లడ్డు చూడండి, ఇట్లా ప్రెస్ చేయగానే లడ్డు జస్ట్ అలా అన్నంగానే ముద్దగా అయిపోతుంది. ఇలా వచ్చే వరకు దంచుకుంటే మనకు లడ్డు కట్టేటప్పుడు కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. లడ్డు వచ్చేసింది. ఇలా ఇంకొన్ని ఉన్నాయి, దంచేసుకొని లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అత్తయ్య బెల్లం డల్లాలని ఒక డబ్బాలోకి దంచి పెట్టుకునింది. డబ్బాలో ఎప్పుడు బెల్లం స్టోరేజ్ పెట్టుకుంటాం, ఎందుకంటే రసం ఏదైనా కాకరకాయ తాలింపు ఇట్లా ఫ్రైలు చేస్తాం కదా, ఎక్కువ బెల్లం వాడతాము. అందుకే డల్లాలన్నీ ఒక డబ్బాకి దంచి పెట్టుకుంటుంది. దీనికి క్వాంటిటీ ఇంత అనేది ఏం లేదు, ముద్ద వచ్చే వరకు దంచుకోవాలి. అత్త అందాజుగా చేస్తుంది, ఇదానికి అది ఏదైనా కూడా అందాజుగా చేస్తుంది, బాగా టేస్టీగా చేస్తుంది. ఏదైనా అటు ఇటు వచ్చినప్పుడు చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇట్లా అందాజుగా చేస్తుంది. ఇట్లా దంచుకొని లడ్డూలు కట్టేసుకున్నాం. ఒక బౌల్లోకి తీసుకున్నాం. తర్వాత మనం ముందుగా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఆ బాణలు అలాగే పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకుంటున్నాను నేనైతే. ఈ బాణలు అనేది చాలా పాతకాలంలోది. మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ వాడేది అల్యూమినియం కాబట్టి నేను ఎక్కువ ఇదే వాడుతూ ఉంటాను. హెల్త్ కూడా మంచిది కాబట్టి. నా దగ్గర నాన్ స్టిక్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఆవు నెయ్యి బాగా వేడైన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటున్నాను. ద్రాక్ష, పంప్కిన్ సీడ్స్ ఇలా ఇత్తనాలు ఉన్నాయి. మా వాడు అవి ఏవి తినాడు, చిన్నోడు. పెద్దోడు అయితే తింటాడు, చిన్నోడు తినాడు. అందుకని వాని కోసం ఈ రెండే వేస్తున్నాను. మధ్యలో వచ్చాయంటే తీసి కింద పడేస్తూ ఉంటాడు, అదంతా అవసరమా అని చెప్పి నేను ఈ రెండే వేసుకుంటున్నాను. ఇలా బాగా కలర్ మారిన తర్వాత తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసి కలపడానికి కన్వీనెంట్గా ఉండదని చెప్పి ఇంకొక బౌల్లోకి మార్చుకుంటున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వచ్చింది, అందుకు ఇందులోకి మార్చుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. మా చిన్నోడు చూడండి, కట్టకముందు లడ్డు ఇస్తావా అంటున్నాడు. బట్టలలో అడ్డాలు ఏం రాకపోతే నీట్గా తింటాడు, ఏమైనా వచ్చాయంటే తీసి పడేయడం, సక్రమంగా తిన్నాడు. ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇట్లా కలుపుకోవాలి. మనం నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వేసాం కదా, అదంతా బాగా నీట్గా కలిపే వరకు పైనుంచి కిందకి పైన నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాల్స్ కట్టుకోవాలి, ఇట్లా ముద్దలుగా కట్టుకోవాలి. కట్టుకున్నాక మా అత్తయ్య బౌల్లో ఎలా ఇసిరేసిందో చూడండి, అయినా కూడా అది పగలలేదు. అంత ఈవెంట్గా మనం దంచుకున్నామంటే అంత బాగా వస్తాయి నువ్వుల లడ్డూలు. 1, 2 కట్టే వరకు చూపిస్తున్నాం. మన ముగ్గురం కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ లడ్డూలు చేసుకున్నాము. అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎలా ఉంటుందో ఫినిషింగ్ చూపిస్తాను చూడండి.
ముగ్గురం కూర్చొని బాల్స్ అన్నీ కట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వింగ్ తీసుకుంటున్నాము. మా తోడు కూడా హాఫ్కి కట్ చేసి పెడదాం అక్క అని చెప్పింది. హాఫ్కి కట్ చేస్తుంది. నేను అట్లే బాదం పప్పు పెట్టాను, ఇలా కట్ చేసి పెడితే బాగుంటాయి అని చెప్పి కట్ చేస్తుంది తనైతే. ఇలా ఒకటి తర్వాత ఒక దానిల మీద పెట్టి డెకరేషన్ చేసుకున్నాము. ఈ లడ్డూలే కాదు ఇంకా చాలా వచ్చాయి. క్వాంటిటీ 3/4 kg అలా తీసుకున్నాము. ఒక 50 లడ్డూస్ దాకా వచ్చాయి. మా పెద్ద అబ్బాయికి లంచ్ బాక్స్కి ఆల్మోస్ట్ ఇంట్లో తయారు చేసేటి మాత్రమే పెట్టడానికి నేను ప్రిఫర్ చేశాను. తెల్ల నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డూలు, అత్రాసాల పిండి అయితే 2-3 months అయినా కూడా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి పెడుతూ ఉంటాను. లేకపోతే టీ టైంకి అయినా కూడా అప్పుడప్పుడు అత్రాసాలు చేసుకుంటూ, అత్రాసాలు తిన్న తర్వాత కొన్ని కారాలు తిని మా ఇంట్లో టీ తాగడం అలవాటు. ఎక్కువ బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. అత్రాసాల పాకు పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడవకుండా ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ వీడియో కూడా ఎప్పుడైనా చేసి పెడుతూ ఉంటాను, చూడండి. నూగు లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మేమైతే నూగు లడ్డు ఇలా చేసాము. మీరు ఎలా చేసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.